శతమానం భవతి. నిశ్చితార్థం చేద్దామనుకున్న సమయానికి ఎవరికీ ఒక్క మాట కూడా చెప్పకుండా రాధ ఇంటి నుంచి వెళ్ళిపోయింది. తనకి గతం గుర్తొచ్చాక తను ఏం మాట్లాడుతుందో మనకేం తెలుసు? రాజయ్య, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఏంటి, పెళ్ళైన ఇన్నాళ్ళకి భార్య మీద ప్రేమ పుట్టుకొచ్చిందా? నా కోసం ఎదురు చూస్తున్నాను అని ప్రేమగా మాట్లాడుతున్నారు. నేనెప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను, నా భార్యగా అభిమానిస్తూనే ఉన్నాను, నా కుటుంబం బాగుండాలని కోరుకుంటాను. కానీ అయిన వాళ్ళ గురించి నువ్వే తప్పుగా ఆలోచిస్తున్నావు. ఈ ఇంటి ఉప్పు తింటూ ఈ ఇంటికి విశ్వాసం చూపించకుండా నువ్వే లేనిపోనేవి ఆలోచిస్తున్నావని నాకు అర్థమైంది. నీతో మాట్లాడడానికే ఇక్కడ నీకోసం ఎదురు చూస్తున్నాను. కొత్తగా మాట్లాడుతున్నారేంటి? నేను ఈ ఇంటి ఆడపిల్లని, అతిథిని కాదు. ఈ ఇంటి ఆస్తిలో హక్కున్నదాన్ని. నా కూతురు ఈ ఇంటి కోడలు కావాలని కోరుకుంటున్నాను. మీరు ఇల్లరికం వచ్చినా కూడా ఎప్పుడూ ఈ ఇంటి పరువు గురించి ఆలోచించటానికి మీకు ఇంటి మీద బాధ్యత ఎంత ఉందో ఈ ఇంట్లో పుట్టిన నాకు కూడా అంతకన్నా ఎక్కువ బాధ్యత ఉంది. ముందు అది గుర్తుపెట్టుకోండి. నిజంగా బాధ్యత తీసుకున్న దానివే అయితే ఇంత బాధ్యతారహితంగా నువ్వు మాట్లాడవు జయ. అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? కాస్త అర్థమయ్యేలా చెప్తారా? రాధకి గతం గుర్తొస్తే నీకేమైనా సమస్య వస్తుందని భయపడుతున్నావా? రాధ నోట్లోంచి మాట బయటకొస్తే నీ పరిస్థితి ఏంటా అని కంగారు పడుతున్నావా? అసలు రాధ నోరు తెరిస్తే ఏం జరుగుతుందని ఇంతలా ఆలోచిస్తున్నావు? అడిగిన దానికి మౌనం సమాధానం కాదు జయ. ఆ మౌనం వెనకాల దాగున్న నిజమేంటో బయటికి రావాలి. నాకెందుకు భయం? నేనేమైనా తప్పు చేస్తే కదా భయపడ్డానికి. నేనే తప్పు చేయలేదు. అలాంటప్పుడు రాధకి గతం గుర్తొచ్చినా తను గొంతు విప్పినా నేనెందుకు భయపడతాను? నువ్వు నిజంగా భయపడకపోతే అత్తయ్య మనసులో రాధ గురించి విషబీజాల్ని నాటాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు? ఆ జంటని కలపాలని పెద్దావిడ అనుకుంటుంటే విడదీయాలని నువ్వెందుకు మాట్లాడుతున్నావు? రాధ వెళ్ళిపోయిన దాని గురించి, తిరిగి వచ్చిందా అనే విషయం గురించి అనుమానం వచ్చేలా ఎందుకు మాట్లాడావు? ఇదంతా సత్య జీవితాన్ని మురారితో ముడిపెట్టడానికే లేక ఇంకేమైనా ఉందా? తెలిసి మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? అంటే నేనేం మాట్లాడతానో నేనేం చెప్తానో అనా? అవునండి, నేను అమ్మని. నా కూతురి జీవితం గురించే ఆలోచిస్తాను. తను బాగుండాలనే కోరుకుంటాను. ఇంత ఆస్తి, ఐశ్వర్యం మొత్తం నా కూతురికి రావాలని నేను అనుకుంటాను. అంతేకాని ఎవరో దారిన పోయే అనాథకి చెందుతుంది అంటే నేనెందుకు కూరుకుంటాను? నా కూతురి జీవితంలోకి అదెవతో వస్తుంది అంటే, నా కూతురు సౌభాగ్యాన్ని ఆ రాధ ఎత్తుకుపోతుంది అంటే చూస్తూ నేనెందుకు కూరుకుంటానండి? ప్రేమించాడట, ప్రేమట, ఆ ప్రేమకు పెళ్లి, ఇవన్నీ చూస్తూ ఊరుకోవడానికి కాదండి నేనుంది. మీరు మీ కూతురు గురించి ఆలోచించకపోయినా, అడ్రస్ లేని అనామకురాలు మీద మీరు అభిమానాన్ని పెంచుకున్నా నేను మీలా ఆలోచించను. నా కూతురు గురించి ఆలోచిస్తున్నాను కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. అందులో తప్పే ఉంది? చూడు జయ, పెళ్ళనేది మనం నిర్ణయించేది కాదు, ఆ భగవంతుడు నిర్ణయించేది. ఎవరికి ఎవరిని జత చేయాలో ఆయన ఎప్పుడో రాసిపెట్టి ఉంచుతాడు. ఆ రాతను మార్చే అర్హత కానీ, అవకాశం కానీ, శక్తి కానీ మనకు ఉండవు. మురారి రాధను ప్రేమించాడు. తన మనసంతా రాధే ఉంది. భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే ఒకరి మనసులో ఒకరు ఉండాలి. మనసులో స్థానం లేకపోతే మనుషుల్ని కలిపినా అది సంసారం అనిపించుకోదు. ఆ జీవితం సంతోషంగా ఉండదు. ఇష్టం లేని వాళ్లతో ముడిపెడితే ఆ బతుకు ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు. నా కూతురికి అలాంటి పరిస్థితి రాకూడదని ఆలోచిస్తున్నాను. రాధ కోరుకుంది మురారిని. మురారి పెళ్లి చేసుకోవాలనుకున్నది రాధని. తనిప్పుడు రాధని పట్టం తీసుకెళ్లాడు. తప్పకుండా రాధకి గతం గుర్తొస్తుంది, తన ప్రేమ జ్ఞాపకం వస్తుంది. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు. అలా ఉండడమే మంచిది. ఇంకా సత్య జీవితం అంటావా? తనకి ఏ లోటు లేకుండా పెద్దావిడ చూసుకుంటుందన్న నమ్మకం నాకుంది. అనవసరంగా ఇలాంటి మూర్ఖత్వమైన పనులు చేయడం నీకు మంచిది కాదు. బాగుందండి, చాలా బాగుంది. రాధ మీద ఉన్న జాలి కడుపున పుట్టిన కూతురు మీద లేదు.
పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి, ఇక్కడ ఆచరించబడతాయి అని మీరు దద్దమ్మ కబుర్లు చెప్పినా వినటానికి నేను సిద్ధంగా లేను. నా కూతురు పుట్టినప్పుడే అనుకున్నాను అది నా పుట్టింటికి కోడలు కావాలని, ఈ ఐశ్వర్యం దాందే కావాలి అని. ఆ కలలతోనే నేను దాన్ని పెంచాను. ఇప్పుడు అదంతా ఎవరితో తన్నుకుపోతుంది అంటే చూస్తూ ఊరుకుంటానని మీరనుకోకండి. చూడు జయ, నువ్వు ఎన్ని రోజులు ఎన్ని మాటలన్నా నేను సహించాను, భర్తగా భరించాను. కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. రాధ మురారి జీవితంలోకి రాకూడదని అలా నువ్వు కోరుకుంటున్నావని పెద్దావిడికి నేను ఇప్పుడే చెప్పేస్తాను. అప్పుడు నిర్ణయం ఏంటో ఆవిడే తీసుకుంటుంది. ఏం చేయాలో ఆవిడే చెప్తుంది. భయంగా ఉందా లేక బాధగా ఉందా? మీ అమ్మగారు తీసుకునే నిర్ణయం తలుచుకుంటే తట్టుకోవడం కష్టంగా ఉందా? అత్తయ్య న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే నిలబడతారు. అందుకే నీ నిర్ణయం మంచిదో నా మాట నిజమో అత్తయ్య దగ్గరే తెలుసుకుందాం. చేయొదురు. చూడండి, ఇది మనిద్దరి మధ్య ఉండవలసిన విషయం, నలుగురికి తెలియాల్సిన విషయం కాదు. ఇది నా కూతురి జీవితానికి సంబంధించిన విషయం. మీరిప్పుడు మా అమ్మ దగ్గర ఈ మాట చెప్తే తను రాధకే వంత పాడుతుంది, మురారి మాటనే నిలబెట్టాలి అనుకుంటుంది, నన్నే తిడుతుంది. అది నేను భరించలేను. అదే జరిగితే నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను. భార్యని చంపిన పాపం మీకు తగలాలి అనుకుంటే వెళ్ళండి, వెళ్ళి చెప్పండి. లేదు, తాళి కట్టిన ఇల్లాలి మీద జాలి ఉంది అనుకుంటే ఈ మాటని మీ మనసులోనే దాచుకోండి. మీరు మా అమ్మ దగ్గర నోరు విప్పితే నా ప్రాణం గాల్లో కలిసిపోతుంది. సరే, ఇక మీ ఇష్టం. నేను నీ మెళ్ళో తాళి కట్టి ఒక బంధాన్ని ఏర్పరచుకున్నాను. ఆ తాళిని చూపించి ఇప్పుడు నువ్వు నా గొంతును మూయించేస్తున్నావు. కానీ నువ్వు చేస్తుంది తప్పు జయ. ఇది నేను చెప్పకపోయినా అందరినీ కాపుకాస్తున్న ఆ దేవతకు తెలుస్తుంది. తన నిర్ణయం తనే చెప్తుంది. కనిపించని అమ్మవారు ఏదో చేస్తుందని భయపడేంత మూర్ఖురాల్ని కాదు. రాధకి గతం గుర్తొచ్చినా, తను తిరిగి ఇంటికొచ్చినా మురారి జీవితంలోకి మాత్రం రాదు. ఒకప్పుడు రాధని బయటికి పంపాను, తను తిరిగి రాదు అనుకున్నాను. కాని వచ్చింది. ఇప్పుడేం చెయ్యాలో నేను నిర్ణయించుకున్నాను. మేడం, రిపోర్ట్స్ వచ్చాయి. సరే, ఓకే మేడం. బామ్మా చెప్పు. ఒరే కార్తీక్, వాసుకి ఎలా ఉందిరా? మీరందరూ కంగారుగా వెళ్ళిపోయారు, కానీ ఇంట్లో మేము ఉండిపోయాం. అక్కడ వాడికి ఎలా ఉందో అని ఇక్కడ నా మనసు కొట్టుకుంటుందిరా. వాడు బానే ఉన్నాడు కదా? వాడికి ఏ ఇబ్బంది లేదు కదా? ఇంటికి తీసుకొచ్చేస్తున్నారుగా? మామయ్యకి ఆపరేషన్ చెయ్యాలంట. యాక్సిడెంట్లో వెన్నుపూసకి దెబ్బ తగిలిందంట. అయ్యో, ఇమీడియట్గా సర్జరీ చేయాలంటున్నారు. ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు. సర్జరీ అయ్యాక నీకు ఫోన్ చేస్తాను బామ్మ. ఏమిట్రా ఈ అన్యాయం? ఎందుకురా భగవంతుడు మన మీద ఇంత పగబట్టాడు? ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక బాధాకరమైన మాట వినిపిస్తూనే ఉంది. ఒక పక్క బాను కనిపించడం లేదన్న బాధతో అందరం మనశ్శాంతి లేకుండా ఉన్నాం. ఇప్పుడు వాసుకిలా జరిగింది. అసలు ఈ ఇంటికి ఏ దిష్టి తగిలిందో ఏంటో. ఒరే, నేనిక్కడ ఉండలేకపోతున్నానురా. నేను చాందిని కూడా అక్కడికి వచ్చేస్తాం. వద్దు బామ్మ, అందరం ఇక్కడ ఉన్నాం కదా. చాందిని అసలే ఒట్టి మనిషి కాదు. తను ఇలాంటప్పుడు హాస్పిటల్ దగ్గర ఉండడం మంచిది కాదు. తనని కనిపెట్టుకుంటూ నువ్వు ఇంట్లోనే ఉండు. ఇక్కడ భయం ఏమీ లేదు. ఏమైనా ఉంటే నేను నీకు ఫోన్ చేస్తూనే ఉంటాను. ఉంటాను బామ్మ. అయితే ఏంటి బామ్మ ఇలా జరిగింది? అసలు మావయ్యకి ఇలా అవడం ఏంటి?
తలుచుకుంటుంటేనే ఎంతో బాధగా ఉంది. బాధపడినా భయపడినా జరిగేది జరగకుండా ఆగదు కదమ్మా. కాలం మన మీద పగబట్టింది. కనికరించవలసిన ఆ దేవుడు కూడా సహాయం చేయడం లేదు. వాసు ఇంటికొచ్చాక నరదిష్టి పోవడానికి ఏదైనా హోమం చేయించాలి. పూజారి గారిని కలిసి దాని గురించి నేనే మాట్లాడతాను. లేదంటే ఇంట్లో ఎటువంటి శుభాలు ఉండవని భయం వేస్తుంది. వరుసగా జరుగుతున్నవన్నీ గమనిస్తూ ఉంటే ఖచ్చితంగా ఇంటికి దిష్టి తగిలిందని నాకు అర్థమైంది. భగవంతుడా, నువ్వే కాపాడాలి. ఏమైనా కోపం ఉంటే మరోలా తీర్చుకో, కానీ ఇలా మనుషుల మీద మాత్రం తీర్చుకోకు. వదినా, మావయ్యకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నువ్వు ఆయనకి దగ్గరగా ఉంటే ఆయనకి ధైర్యంగా ఉంటుంది. నీ గురించి వెతుకుతూ, నీ గురించి ఆలోచిస్తూ, నీ గురించే బాధపడుతూ చివరికి ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నారు. నువ్వు మాత్రం కంటికి కనిపించడం లేదు. ఎక్కడున్నావు వదినా? తొందరగా రా. ఏం డాక్టర్, ఆ రిపోర్ట్స్ అంతలా చూస్తున్నారు? ప్రాబ్లం ఏంటో తెలిసిందా? తలకి బలమైన గాయం తగలడంతో తనకి మెమరీ లాస్ అయింది. తనకి గతం నిర్దిష్టంగా ఈ సమయానికే గుర్తొస్తుంది అని మేం చెప్పే పరిస్థితుల్లో లేము. కాకపోతే దానికి తగ్గట్టుగా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. అవన్నీ ప్రయత్నిస్తే తప్పకుండా తనకి గతం గుర్తొస్తుందని నాకు అనిపిస్తుంది. నేను మురారీతో కొంచెం మాట్లాడాలి. నువ్వు భయపడుతున్నట్టుగా నీ ఆరోగ్యానికి సమస్య ఏమీ లేదు. బట్ ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్నది నేను ఇంకొన్ని రిపోర్ట్స్ చూశాక నీకు చెప్తాను. కాసేపు నువ్వు బయట ఉంటావా? సత్య, రాధని బయటికి తీసుకెళ్ళు. నేను డాక్టర్ గారితో మాట్లాడొస్తాను. అలాగే మావయ్య. రాధా, పద. రాధా, నువ్వు ఇక్కడే కూర్చో. నాకు దాహంగా ఉంది. నేను వెళ్ళి వాటర్ తాగొస్తాను. అలాగే. చాలా థ్యాంక్స్ డాక్టర్. తను ప్రెగ్నెంట్ అన్న విషయం మీరు తన దగ్గర దాచినందుకు మరోసారి మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. భార్గవి నాకు అన్ని విషయాలు చెప్పింది. తన పరిస్థితి ఏంటో నేను కూడా అర్థం చేసుకున్నాను. మానసికంగా తను ఎంత దెబ్బతిందో ఒక సైకియాట్రిస్ట్గా నాకు బాగా తెలుసు. ఇలాంటప్పుడు తను ఎలాంటి ఆందోళనకి గురి కాకూడదు. అందుకే నేను ఈ లిబర్టీ తీసుకుని తన దగ్గర అబద్ధం చెప్పాను. నేను కూడా ఎన్నో ప్రయత్నాలు చేశాను డాక్టర్. తనకు గుర్తు చేయడానికి నాకున్న సోర్స్ అంతా నేను వాడాను. బట్ తనకి ఏ విషయం కూడా గుర్తుకు రావట్లేదు. ఎవరి జీవితంలో అయినా ఒక పెద్ద సంఘటన జరిగిందంటే అది సబ్కాన్షియస్ మైండ్లో ఎక్కడో ఓ దగ్గర ఉంటుంది. మళ్ళీ అలాంటి సంఘటన ఎదురైనప్పుడు అది గుర్తుకు రావాలి. కానీ రాధ విషయంలో అలాంటిది జరగలేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది డాక్టర్. చూడు మురారి, రిపోర్ట్స్ అన్నీ స్టడీ చేశాక నాకొకటి అనిపించింది. నాకెందుకో తను రాధ కాదేమో అనిపిస్తుంది. అదేంటి డాక్టర్ అలా అంటున్నారు? నా రాధని రాధ కాదంటున్నారేంటి? తన రూపం నాకు తెలుసు, తన మనసు నాకు తెలుసు. అలాంటి నా రాధని మీరు రాధ కాదని ఎలా అంటున్నారు? చూడు మురారి, అది నీ మనసుకు సంబంధించిన విషయం. ఒకప్పుడు మనసులు కలిశాయి కాబట్టి నువ్వు తనని నువ్వు ప్రేమించిన రాధే అనుకోవచ్చు. కానీ ఆ రూపంలో ఇంకెవరైనా ఉండొచ్చు కదా. ఐ మీన్, మనిషిని పోలిన మనుషులుంటారు కదా. అలా రాధ రూపంలో ఇంకెవరైనా మీ ఇంటికి వచ్చుండొచ్చు కదా. నీకు రాధలా కనిపించుండొచ్చు కదా. ఆ క్షణాల్లో తల మీద దెబ్బ తగిలేసరికి తను గతాన్ని మర్చిపోయి ఉండొచ్చు. అలా ఎందుకు అనుకోకూడదు? ఎందుకంటే తన విషయంలో నువ్వు చేసిన ప్రతి ప్రయత్నంలోనూ తనకేమీ గుర్తు రాలేదని తెలుస్తోంది. అందుకే తను రాధ కాదేమోనని నాకు అనిపిస్తుంది. నో డాక్టర్, ఈ విషయం నేను అంగీకరించలేను.
మనుషుల్ని పోలిన మనుషులు ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ ఒకేసారి ఎదురుపడిన సందర్భాలు మాత్రం ఇంతవరకు నేనెక్కడా చదవలేదు, ఎక్కడ వినలేదు. ఉన్నారన్నది ఒక నానుడి కావచ్చు, ఉండొచ్చన్నది ఒక నమ్మకం కావచ్చు. కానీ నా రాధరూపమే కాదు, తన మాట తీరు కూడా తనే అని నా మనసు చెప్తోంది. ఈ మనసు చెప్తుంది ఖచ్చితంగా తను రాధే అని. అందులో ఎలాంటి సందేహం లేదు డాక్టర్. సరే మురారి, మీ నమ్మకం నేనెందుకు కాదండాం. తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. రేపు హిప్నోటిస్ట్ని రప్పిస్తాను. అప్పుడైనా తను రాధ అయితే ఖచ్చితంగా తన గతమేంటో తనకు గుర్తొస్తుంది. తను రాధ కాకపోతే మనం అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్, హిప్నోటిస్ట్ ద్వారా తను రాధ అన్న నిజం మీకు తెలుస్తుంది. నా రాధ నాకు దూరం కాదు, నా ప్రేమ నన్ను మోసం చేయదు. గతాన్ని మర్చిపోయింది నా రాధే అనే నిజం నాకు తెలుసు. ఆ నిజం నా రాధకు తెలియడం కోసమే నేను ఇక్కడికి తీసుకొచ్చాను డాక్టర్. దానికి కావలసిన ప్రయత్నం మీరు చేయండి డాక్టర్. నా రాధకి తను రాధ అనే నిజం తెలిసేలా చేయండి ప్లీజ్. Excuse me, sir. Excuse me, sir. మనోహర్ గారు, మీ అందరితో మాట్లాడాలి. ఒకసారి నా క్యాబిన్కి రండి. బాయ్స్, తనని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళండి. అలాగే సార్. ఆగండి, కన్సర్న్ ఫామ్ ఇది. వాళ్ళు సంతకాలు పెడుతున్నారు సార్. సరే, ఇక్కడే ఉంచండి. ఫామ్ వచ్చాక లోపలికి తీసుకురండి. సరే సార్. పదరా, ఫామ్ ఇచ్చాకే వద్దాం. పద. చూడండి, ఇది కన్సర్న్ ఫామ్. ఒక మేజర్ ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి దీని మీద సంతకం పెట్టాల్సి ఉంటుంది. మీలో ఎవరు పెడతారో నిర్ణయించుకొని ఈ ఫామ్ మీద సంతకం పెట్టండి. అదేంటి డాక్టర్, అన్నయ్యకి ఏ ఇబ్బంది ఉండదని చెప్పారు కదా, మరి ఫామ్ మీద సైన్ చేయమంటున్నారేంటి? ఇది హాస్పిటల్ మేడం, కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అందుకే. ఫార్మాలిటీస్ వరకు అయితే ఓకే, కానీ మాకు నిజం చెప్పండి డాక్టర్. నా వాసుకి ఎలాంటి ప్రమాదం లేదు కదా? వాడు నా ప్రాణ స్నేహితుడు. వాడి ప్రాణానికి ఏదైనా అవుతుందంటే ఈ ప్రాణం తట్టుకోలేదు. చూడండి డాక్టర్, అమ్మా నాన్న అంటే మా అందరికీ చాలా ఇష్టం. అలాంటి మనిషికి ఇలా జరిగిందంటేనే మేమందరం చాలా బాధపడుతున్నాం. అసలు ఈ ఆపరేషన్ అనేసరికి మా అందరికీ భయంగా ఉంది. మళ్ళీ ఇప్పుడొచ్చి మీరు ఈ ఫామ్ మీద సంతకం అంటే మాకెందుకో ఇంకొంచెం భయం పెరుగుతుంది. ప్లీజ్ డాక్టర్, సిచ్యువేషన్ ఏదైనా సరే మాకు చెప్పండి. మేజర్ ఆపరేషన్ జరిగేటప్పుడు కన్సర్న్ ఫామ్ మీద సైన్ తీసుకోవటం మ్యాండేటరీ. ఎందుకంటే సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు ఊహించలేరు. తర్వాత ఎవరికి ఏ ఇబ్బంది రాకూడదు కాబట్టి ఇలా సైన్ తీసుకుంటాం. మీరే ఒకసారి డిస్కస్ చేసుకొని దీని మీద సైన్ పెడితే ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం.
తనకేం కాదండి. ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లాలంటున్నారు కదా, మీరేం భయపడకండి. తప్పకుండా మీకు నయం అవుతుంది. అయిన వాళ్ళకి ఇలాంటి కష్టం వస్తే ఆత్మీయులందరికీ ఎంత బాధగా ఉంటుందో నేను ఊహించగలను. అందుకే చెప్తున్నాను, మీరు భయపడవలసిన అవసరం లేదు. తప్పకుండా మీకు బాగవుతుంది. మళ్ళీ మీరు నార్మల్ పొజిషన్కి వస్తారు. సత్య బయట కూర్చుంటానని చెప్పెళ్ళింది. తను ఇక్కడే ఉంటుంది అనుకున్నాను. ఎవరికి ఒక్క మాట కూడా చెప్పకుండా అలా ఎలా వెళ్ళిపోయిందో. నేనే వెళ్ళి ఈ చుట్టూ వెతికొస్తాను. నేను వస్తాను, పదండి. వీళ్ళు నన్ను దొంగ అనుకుంటున్నారు. నేను దొంగని కాదని మీరైనా చెప్పండి. చెప్తానమ్మా.